నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దాన్ని ఏమంటారు, కాన్ఫిడెన్షియల్ సర్వే ఒకటి వచ్చింది. ఐఐటి విద్యార్థులతో కలిసి చేసినటువంటి సర్వేకి సంబంధించి ప్రస్తుతానికి వైరల్గా మారింది ఈ వార్త. 70% అబౌవ్, అంటే దాదాపు 71 మంది ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అలాగే ఒక రిపోర్ట్. ఎలా చూడాలి ఈ రిపోర్ట్? దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా అన్ని చోట్ల దాదాపుగా బ్యాడ్ రిపోర్టే వచ్చింది, ఓపెన్గా మాట్లాడు. ఇప్పుడు నేను అంటుంది అదే సార్, అంటే 10 నెలలకే ఈ రిపోర్ట్ కరెక్టేనా? దానికన్నా ముందు చంద్రబాబు గారు రేటింగ్లు ఇచ్చారు కదా సార్. అవును. ఎమ్మెల్యేలకు కూడా క్లాసులు పీకారు. ఆయన క్లాసులు పీకడం కొత్త ఏం కాదు. అలా అని కాదు కదా, పద్ధతిగా క్లాస్ పీకడం ఒకటి, వివరంగా క్లాస్ పీకడం ఒకటి, ఓకే, పీకి పందిరేయడం ఒకటి, ఈ మూడు ఉంటాయి. ఈ మూడిట్లో మూడోది జరిగింది. రెండోది ఏంటంటే ఎగ్జిక్యూషన్స్కి డిస్కషన్స్ ఎవరి దగ్గర లేవు. పైపచ్చి ఎక్స్పెక్టేషన్స్తో ఈ గవర్నమెంట్ ఫామ్ అయింది విత్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. ఆ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే రీచ్ అవ్వట్లేదు, మీరు ఇచ్చిన సర్వే 50%, 71 ఎమ్మెల్యేలు మీరు సర్వే చేశారంటే ఎత్తిపోతల పథకమే అంతే. సో డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాని గవర్నమెంట్ మీద గుడ్ గవర్నెన్స్ ఉందా లేదా 2 నిమిషాల్లో చెప్పచ్చు. మూడోది, ఏ సంక్షేమాలు ప్రజలకి అన్న దగ్గర నిస్సాయ స్థితే కనబడుతుంది ఎమ్మెల్యేకి. రాదు, గ్రౌండ్ లెవెల్లో ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు. కనబడితే ఈ మాట కూడా అక్కర్లేదు, అంటే ఏం సంగతి అబ్బా జబ్బా. ప్లస్ అక్కడ జరిగేటువంటి పనులు కూడా స్థానికంగా ఉన్న వైసీపీ వాళ్ళకే పనులు చేసి పెడుతున్నారు వీళ్ళు కూడా. ఇవన్నీ ఎక్స్క్యూజెస్. ఒకటే మాట, ఆయన ఉంటే తెల్లచోరు ఎందుకు అన్న శాంపుతుంది కదా. ఇప్పుడు అక్కడ విషయం ఉంటే ఆడికెందుకు ఇస్తారు? వీళ్ళు అంతకన్నా గొంతకన్నా నాకులాగా ఎప్పుడు దొరుకుతుందో నా దగ్గర ఆడికిస్తారండి ఎవడైనా అవకాశం. అంటే ఈ 10 months ప్రామాణికమైన పర్వాలేదు తీసుకుంటారు, ప్రతి నిమిషం ఉంటుంది. బయటకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, కానీ ఖచ్చితంగా జరుగుతున్నాయి. రెండో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 150,000 కోట్ల దగ్గర అప్పు చేశారు. ఇప్పటికి 300 కోట్లు ఆరోగ్యశ్రీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? బిల్లు చిన్న బిల్లు. ఆరోగ్యశ్రీ ఇంత డబ్బులు వచ్చి అట్లీస్ట్ సంక్షేమాలు అందించుకోవడం. జగన్ గారి హయాంలోనే 2,500 పెండింగ్ ఉన్నాయి. అవే తీర్చాలి కదా. మరి నీరు చెట్టు అయితే గాబరా పడ్డారు కదా రావడం. ఉభయ గోదావరి జిల్లాలో మీకు చెప్తున్నాను, బీసీ సంక్షేమ హాస్టల్స్లో 20 లక్షలు బకాయిలు ఉన్నాయట. ఓ పూట అర్ధాకలతో పిల్లలు, ఇంకో పూట బయటికి వెళ్తానని డబ్బులు ఉంటాయని చెప్తున్నారు. పాపం ఆకలితో అలవాటిస్తున్నారు. చిన్నవే కదా అవి, ఎక్కడ దాకా లీడ్ అవుతాయి? ఒక రేంజ్ అంతా ఎఫెక్ట్ ఉంటుంది కదా. డిఎస్సి ఒకటి ఫస్ట్ సైన్. అలా మీరు when you cannot fulfill the promises, expectations, అందుకే నేను చెప్తుంది ఎక్స్పెక్టేషన్ ఎలా చూడొచ్చు ఇంత, అంటే ఈ స్థాయిలోనా 70%? డెఫినెట్గా లీడ్స్ టు లాట్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఇన్ ద డౌన్ ద లైన్. ఇది కంటిన్యూ అయితే చాలా రిస్క్ వాళ్ళకే. మరి చంద్రబాబు గారి ఆలోచన ఎలా ఉండాలి? ఆలోచించలేకపోతున్నట్టే ఉంది. ఆలోచించే మనిషి ఆలోచించలేని నిస్సాయ స్థితిలో ఉన్నాడు. ఇది గ్రహించండి. అంటే ఎందుకని వాళ్ళ మీరు మళ్ళీ నన్ను అలా అమాయకంగా ప్రశ్న అడగండి. ఎందుకు సీనియర్ జర్నలిస్ట్ మీరు. చంద్రబాబు గారి డబ్బులు ఉంటే ఎలా ఉంటుంది సార్? అడాడు స్టేట్ పరిగెట్టిస్తాడు ఆయన. అలాంటిది 150,000 కోట్ల అప్పు తీసుకొచ్చి కూడా ఏదో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్టుంటే ఏదో అంటర్నల్ గోఫింగ్ అప్. ఈయన షోల్డర్ నుంచి గన్ ఎవరైనా పేలిస్తున్నారా? అది కూడా గమనించండి. ఈయన పేరు చెప్పి డబ్బులు ఎత్తేస్తున్నారా? ఓకే, మీరు లోన్ పెడతారు. సో చాలా జరుగుతున్నాయి. అయితే జరుగుతున్నాయేమో, నాకు అదే డౌట్గా ఉంది. ఎందుకంటే అదర్వైజ్ ఐ హావ్ నెవర్ సీన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్యాథటిక్ వేలో. అదే అంటున్నాను నేను. అదే నా డౌట్ కూడా అదే. ఎస్ సార్. అంటే దీన్ని స్థానికంగా, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేసుకుంటూ రావాలా? ఎట్లా, ఏం చేస్తే బెటర్? గ్రౌండ్ లెవెల్ కాదు, ప్రామిసెస్ డెలివరబుల్స్ అవ్వాలి అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కావాలి. అంటే ఈ పర్టికులర్ పాయింట్లో, అంటే ఈ సర్వే రిపోర్ట్లో మనం చెప్పిన పథకాలు అమలు చేయకపోవడం అనేది సింహభాగం అంటారా? దానికి ఎక్కువ, దానికన్నా ఇప్పుడు మీకు రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ప్రామిసెస్ చేసి వచ్చారు. రోడ్స్ బాగానే వేసేట్టు కదండి, వేలేదా? తాగునీతాలు ఎవరికి కనబడదు. ఎన్నాళ్ళు తాగునీతాలు సార్, వాస్తవాలు ఇవి. ఇవాళ మీరు ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు కదా. రాడ్ డ్రైవ్లో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇట్స్ రియల్లీ మేకింగ్ డిఫరెంట్ నాయిసెస్. ఇప్పుడు చేస్తే, ఇప్పుడు లోకేష్ గారు చెప్పేసినట్టు ఆల్రెడీ 154 ఎన్నో చేసేసామన్నారు. యాడ్ చేశారని దిక్కులు చూసుకునే పరిస్థితిలో ఉన్నాం కదా. అవి ఏంటో చెప్పగలగాలి కదా. మరి వాట్ అబౌట్ సంపద సృష్టి? అది ఇంకో పెద్ద ఛాలెంజ్. అంతేనా? మీరు ఎలా అడుగుతారంటే మొదటిదానికి దిక్కులు ఎట్లా, కడదానికి కళ్యాణం చేయమని అడుగుతున్నాను నేను. అండ్ ఆల్సో P4 పేదరిక నిర్మూలన, ఇవన్నీ కూడా అవి ఎలా అవుతాయి? పేదరిక నిర్మూలనకి రాష్ట్రం మొత్తం మీద 1,47,000 కుటుంబాల్లో 1,47,000 కుటుంబాలకి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. 1,27,00,000 కుటుంబాలు ఉంటాయి.
అంత పర్సెంట్లో 20 లక్షల మందిని ఐడెంటిఫై చేస్తాం అంటే 1,47,00,000 కుటుంబాలు ఎక్కడ, ఎక్కడ 20 లక్షలు 20 లక్షలు ఎక్కడ, ఎవడు ముక్కులో పెట్టడానికి? అవన్నీ దీస్ ఆర్ ఆల్ డ్రాస్టిక్ స్టెప్స్ అంటావా, మెజరబుల్ స్టెప్స్ అంటాం. ఫర్ ద సేక్ ఆఫ్ స్టేట్ ఫ్లరిష్మెంట్కి, అప్లిఫ్మెంట్కి ఇది చేస్తున్నాం అని చెప్పి దగ్గర మొదట్లోనే తుస్సుమని దీపాల టపాకెల్లా పేలుతుంటే ఏమని చెప్పాలి? ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ కాకుండానే ఈ స్థాయిలో పర్సంటేజ్ ఉంటే ఇంకొక 1 ఇయర్ పోతే ఇంకా ఎక్కువ అయిపోయే ఛాన్స్ ఉందంటారా? పెరుగుతుంది కదా, తగ్గుతుందా? తగ్గించాలంటే వీళ్ళు ఏం చేయాలి? దే నీడ్ టు కీప్ మోర్ ఎఫర్ట్స్ ఎక్కడ కనబడుతుంది అమలు చేయడం. మళ్ళీ ఇదే సంక్షేమం. ఇప్పుడు సేఫ్ ఇన్స్టెంట్ 1 ఇయర్ దిస్ ఇస్ వాట్ ద ఇన్వెస్ట్మెంట్ వాట్ ఐ మేడ్ ఫర్ దిస్ అండ్ ఫర్ విచ్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ దిస్ అన్నది కనుక ప్రూవ్ అయితే వీ కెన్ డెఫినెట్లీ డూ వండర్స్. సంవత్సరం అంతా శంకుస్థాపన చేసి కూర్చుంటే డబ్బులు నుంచి వస్తాయి. ఈ సర్వే రిపోర్ట్ వైసీపీ చేతికి ఒక ఆయుధం ఇచ్చినట్టు ఏమన్నా అవుతుందంటారా? ఏం ఉపయోగం, ఏం చేస్తారు చెప్పండి? అంతేనా? 4 వరకు ఏం చేయలేరు. ఇప్పుడు వాళ్ళు ఏమంది లేవని ఇవ్వగలరా? లేదు. ఇవన్నీ జస్ట్ టైం పాస్. బట్ రిపోర్ట్ మాత్రం ఖచ్చితంగా గమనించి తప్పు దిద్దుకోగలగాలి. సరిదిద్దుకుంటే ఒకలా ఉంటుంది. సరిదిద్దుకోవడానికి ఏమవుతుంది? అక్యుములేటెడ్ నాన్ సెన్స్ విల్ బి మోర్. ఇప్పుడు 1 ఇయర్ అక్యుములేటెడ్ కదా, అంతే కదా. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ మొదలెడదామంటే పాతది ఇప్పుడు చాలా ఉన్నాయి కదా. అలా కాదు, వాళ్ళే అలవాటు చేశారు కదా. మీకు పెన్షన్ ఇవ్వడమే పాత బకాయిలతో కలిపిస్తామని మొదట ఇచ్చారు. అవును, అది ఒప్పుకుంటారు కదా మీరు. మరి అంటే అక్యుములేటెడ్ మళ్ళీ 10 months కూడా క్వశ్చన్ చేస్తారు ఆబ్వియస్లీ. చేత అడకత్తిరిలో పోక చెక్కల్లో చిక్కుకుందెవరు? తెలుగుదేశం. ఓకే, అవునంటారు కదంటారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల్లో ఒకటైన మరి బీజేపీ ఆలోచన ఏమనుకోవచ్చు? తగిలింది తమాషా చూసేదే ఆడు. అంతే. తమాషా చూస్తున్నారు. నీకు అధికారమే కావాలి కదా, తీసుకో. మా పయ్యోళ్ళ కేసు గారు అదే చెప్పారు కదా, అధికారం అంటే ఇచ్చారు, తర్వాతే ఈ 10 నెలలు తిప్పలాలు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.